Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of 1 Chronicles, chapter 16, verse 23. ఈ రోజు మన ధ్యానం కొరకు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం నుండి తీసుకొనబడింది. Sing unto the Lord all the earth, shew forth from day to day his salvation. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. After having brought up the ark of God from the house of Obed-edom, దేవుని మందసము ఓబేదెదోము ఇంటి నుండి తీసుకొని వచ్చిన తర్వాత and set it in the tent that David had made for it, దాన్ని ఉంచడానికి కొరకై దావీదు ఏర్పాటు చేసిన ఆ స్థలంలోనికి తెచ్చినప్పుడు there was a general offering of sacrifices by David and the congregation as thank offerings to the Lord. అక్కడ దావీదు ఒక అర్పణ అర్పిస్తూ ప్రజలందరూ సమాజం అందరూ కూడా కృతజ్ఞత అర్పణ అందుకు అర్పించినట్టు చూస్తాం. And David blessed the people. దావీదు ప్రజలను దీవించినాడు. Of these thank offerings he ordered that certain portion should be given to every man and woman in Israel. ఈ కృతజ్ఞత అర్పణ అర్పించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల్లో వారికి కొంత భాగాన్ని ఇచ్చేటువంటిది ఒక a loaf of bread వారికి ఒక రొట్టె ముక్క and a good piece of flesh అక్కడ కొంత మాంసమును and also a flagon of wine. అంతేకాకుండా ద్రాక్షారసము కూడా కొంత ఇచ్చేవారు. And having done this, he set in order the service of the Levites in the holy tent on join. ఇవన్నీ చేసిన తర్వాత సియోనులో ఆ పరిశుద్ధమైనటువంటి ఆ ప్రత్యక్ష గుడారములో లేవీలని సేవా విధానం కొరకు నియమించాడు. Then on the day David delivered first this psalm to thank the Lord into the hand of Asaph and his brethren. ఆ తర్వాత దావీదు ఆసాపుకిని మొదటి వచనం మనం చూస్తే ఆసాపు తన సహోదరులకి అక్కడ కీర్తన పాడవలసిందిగా ఈ భాగాన్ని వారికి అప్పగించిన తర్వాత The meaning of this passage is ఈ భాగం యొక్క అర్థం ఏమిటిదంటే that David committed to Asaph the carrying out of the service of song. దావీదు అక్కడ వారు చేయవలసిన సేవా విధానం ఆసాపునకు అప్పగించాడు. And the liturgical singing was then to be introduced. ఆ తర్వాత అక్కడ వారు పాటలు పాడేటువంటి ఆ విధానం కూడా ప్రవేశపెట్టబడింది. This beautiful song was doubtless composed by David himself for liturgical song in the public worship. ఈ రమ్యమైనటువంటి ఈ కీర్తన ప్రజలందరి మధ్య పాడడానికి నిస్సందేహంగా ఇది దావీదే తను రాసి ఇచ్చినటువంటి కీర్తన. The first half of the psalm, that is verses 8 to 22, ఈ కీర్తనలోని మొదటి భాగం 8 నుండి 22 వరకు it recurs again seen in Psalm 105 in the first 15 verses. 105వ కీర్తనలో మొదటి 15 వచనాల్లో కనబడుతుంది. The second half, that is from 23 to 33 verses, రెండో భాగం అంటే 23 నుండి 33 వచనాలు it is seen in Psalm 96. 96వ కీర్తనలో కనబడుతున్నాయి. And the conclusion, that is verses 34 to 36, ఇక ముగింపు మాటలు 34 నుండి 36 వచనాలు it is seen in Psalm 106, 106వ కీర్తనలో కనబడతాయి. verses 1, 47, 48. 1, 47, 48 వచనాలు So there కనబడుతున్నాయి. is a swelling ascription throughout this psalm commencing from verse 8. ఈ కీర్తన అంతట్లో కూడా 8వ వచనము మొదలుకొని ఈ సంగతులు మనం ఇక్కడ చూస్తాం. Some swelling ascription. పెళ్ళు బుక్కుతున్నావు. ఆ పెళ్ళు బూకుతున్నటువంటి ఆ ఉత్సాహాన్ని మనం చూస్తున్నాం. From that verse down to the end of verse 22, అక్కడ నుండి 22వ వచనం దాకా మనం వస్తే the call is to Israel to praise the Lord. ఇశ్రాయేలీయులు దేవుని స్తుతించాలి అనేటువంటి పిలుపు. From verses 23 to verse 29, 23 నుండి 29 వచనాల్లో the call is to the heathen or Gentile nations to praise the Lord. అన్యజనులైన వారు కూడా యెహోవాను స్తుతించాలి అని కోరబడ్డారు. From verses 30 to 34, 30 నుండి 34 the వచనాల్లో call is to the whole earth and to inanimate nature also to praise him. సర్వ భూలోకం అంతా కూడా సర్వ సృష్టి కూడా ఆయనను స్తుతించవలసిందిగా కోరబడ్డారు. And verse 35 seems to be a prophetical anticipation which David commands to take the form of a prayer, that the time may soon come when God's ancient people shall be gathered to their own land. 35వ వచనం దేవుని ప్రజలైనటువంటి వారు తమ స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భాన్ని ప్రవచనాత్మకంగా ఆ ప్రార్థనగా చెప్తున్నాడు. And when the church of God redeemed from among men shall assemble round his throne
throughout eternity to praise his holy name. దేవుని యొక్క సంఘం ఆయన సింహాసనం చుట్టూ చేరి శాశ్వత కాలం వరకు కూడా ఆయనను స్తుతించేటువంటి సందర్భాన్ని కూడా చెప్తారు. Then these earthly people of God, అప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని ప్రజలు having accepted Lord Jesus as their Messiah, యేసుక్రీస్తు ప్రభువాన్ని మెస్సయ్యగా వారు అంగీకరించిన the వారుగా church of Christ gathered to him, క్రీస్తు యొక్క సంఘం అక్కడ చేరుతుంది. they shall sing their hallelujahs of praise and glory of the Lord, and their hallelujahs will fill heaven and earth. వారు దేవుని యొక్క మహిమని దేవుని యొక్క స్తుతి గానమును హల్లెలూయా వారి యొక్క హల్లెలూయా ద్వారా పరలోకమంతా కూడా హల్లెలూయా స్తుతి గానంతో నిండిపోతుంది. So the Bible verse 1 Chronicles 16:23, బైబిల్ గ్రంథంలో మొదటి దినవృత్తాంతం గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనంలో in King James version it is said, కింగ్ జేమ్స్ లో చెప్పబడిన మాట, sing unto the Lord all the earth, show forth from day to day his salvation. సర్వభూజనులారా యెహోవాను సన్నతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. This verse is found within a larger passage that recounts the celebration that occurred when King David brought the Ark of the Covenant to Jerusalem. ఈ వచనము దావీదు నిబంధన మందసాన్ని యెరూషలేమునకు తిరిగి తీసుకొని వస్తున్నప్పుడు అప్పుడు ఒక పాటగా పాడినటువంటి ఆ సందర్భానికి సూచనగా ఉంది. The passage is a part of a psalm of thanksgiving and praise. ఈ భాగము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే దానిలో భాగమే. It is composed by David. అది దావీదే రచించినాడు. It is delivered to Asaph and his brothers who were appointed by the king for this purpose. ఈ ఉద్దేశముగా నియమించబడినటువంటి ఆసాపు తన సహోదరులకు ఇచ్చినాడు ఈ పాటని. So this verse is a call to action for all the earth to sing and praise the Lord. ఈ వచనము సమస్త భూజనులందరూ కూడా దానిని ఆ పాటలు పాడవలసిందిగా కోరబడ్డారు. It is a command for all people to participate in declaring and revealing God's salvation to the world. ప్రజలందరూ కూడా దేవుని యొక్క రక్షణని సమస్త ప్రజలందరూ కూడా సర్వలోక ప్రజలకి వారు ప్రకటన చేయాలని కోరబడ్డారు. Yeah, the verse emphasizes the universal nature of worship and invites everyone, regardless the nationality or background, to come together to praise and adore the Lord. ఈ వచనము ఏ దేశస్తులైనా వారి యొక్క చరిత్ర ఏదైనా కానీ వారి భాష ఏదైనా అందరూ కూడా సమకూడి దేవుణ్ణి స్తుతించడానికి కొరకై ఆహ్వానించబడుతున్నారు. So one of the key themes in this verse is the idea of universal worship. ఈ వచనం ఉంటుండే ఒక మూల వాక్యం ఏమిటిదంటే సార్వజనిక ఆరాధన. The call to sing to the Lord all the earth. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి. It demonstrates that worship is not confined to a specific group of people or a particular location. అనగా ఆరాధన అనేది ఒక ఫలానా గుంపుకు మాత్రమే ఫలానా ప్రాంతానికి చెందినది మాత్రమే కాదు అనే సంగతి మనకి ఇక్కడ వ్యక్తపరుస్తాం. Instead, it is a universal invitation for all people to come together and acknowledge God's greatness and salvation. దానికి బదులుగా సర్వభూజనులందరూ కూడా దేవుని యొక్క రక్షణ దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు వర్ణిస్తూ ఆరాధించడానికి కొరకే పిలువబడుతున్నారు. This theme underscores the inclusivity of God's love and the fact that all people are invited to take part in worshiping him. ఈ అంశంలో సర్వ ప్రజలందరూ కూడా దేవునిని ఆరాధిస్తూ ఆయన యొక్క ఆ సౌందర్యాన్ని వారు చూస్తూ ఆయనను ఆరాధించాలని పిలువబడ్డారు. Another important theme in this verse is the act of proclamation. ఈ వచనంలో ఉన్న మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏమిటిదంటే వారు ప్రకటించేటువంటి ఆ క్రియ The కనబడుతుంది. verse emphasizes the importance of showing forth from day to day his salvation. ఈ వచనం ఇంకా నొక్కి చెప్తున్న మాట అనుదినము ఆయన రక్షణ గురించి ప్రకటన చేయాలి. This phrase suggests a continuous and ongoing declaration of God's salvation. ఈ భాగము దేవుని యొక్క రక్షణని ఎడతెగక మనం దాన్ని ప్రకటిస్తూనే ఉండాలని చెప్తాం. It is not just a one-time event. ఏదో ఒకసారి చేసి ఊరుకునేది కాదు. It encourages believers to constantly proclaim the good news of God's salvation. విశ్వాసులు దేవుని యొక్క రక్షణని ఎడతెరిపి లేకుండా దానిని వారు ప్రకటిస్తూనే ఉండాలని ప్రోత్సహిస్తారు. Proclaiming the salvation through witnessing. Yeah, it should be a regular part of their daily life. సాక్ష్యాల ద్వారా సువార్తని ప్రకటించడం ఇది అనుదిన మన జీవిత క్రమంలో ఉండాలి. So this verse highlights the believer's responsibility to communicate the message of salvation to those around them. ఈ వచనము విశ్వాసులైన వారు వారి చుట్టూ ఉన్న వారికి దేవుని యొక్క రక్షణ సువార్తని అందించాలన్నట్టుగా వారికి జ్ఞాపకం They must చేస్తారు. actively participate in spreading the gospel. సువార్త ప్రకటన సువార్త వ్యాప్తి చెందడంలో చురుకుగా వారు పాలు పొందాలి. The context of this verse is also significant. ఈ వచనంలో ఉన్నటువంటి ఈ సందర్భము కూడా ఇది ప్రాముఖ్యమైనదే. The passage in 1 Chronicles 16 describes the joyous occasion
When King David brought the Ark of the Covenant to Jerusalem, మొదటి దినవృత్తాంత గ్రంథం 16వ అధ్యాయము దావీదు మందసాన్ని ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర తీసుకొని వస్తుండగా అది ఎంతో సంతోషకర యెరూషలేమునకు తీసుకొని వస్తున్నప్పుడు ఎంత సంతోషకరమైనటువంటి సందర్భం అది. David's actions demonstrate his reverence for the presence of God. దావీదు చేసిన ఆ క్రియలనేవి దేవుని ఎడల దేవుని సన్నిధి గురించి ఆయన ఎంత భక్తి ఎంత గౌరవం ఉందో ఇక్కడ మనకు ప్రదర్శిస్తా His ఉన్నాడు. desire to honor and worship him. దేవుణ్ణి ఘనపరచాలి ఆయన ఆరాధించాలనేటువంటి ఆశ. The psalm of thanksgiving and praise that accompanies this event reflects the nation's gratitude and devotion to God. దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ ఉండేదానిది సర్వజనములందరూ కూడా వారు కూడా వచ్చి దేవుని స్తుతించేటట్లుగా వారు దేవుని ఆరాధించేటట్లుగా వారి మీద ప్రతిబింబింపజేయబడుతుంది. The historical context adds depth and meaning to this verse, highlighting the importance of worship and praise in the life of a believer. చారిత్రకమైనటువంటి సంఘటన ఒక విశ్వాసి యొక్క జీవితంలో దేవుని స్తుతించి ఆరాధించాల్సింది అది ఎంతో ఉన్నతమైనదిగా చెప్తా ఉంది. Symbolism plays a role in this verse as well. సాదృశ్య రూపమైన సంగతి కూడా ఈ భాగంలో ఈ వచనంలో మనకు కనబడతా ఉంది. The act of singing పాటలు పాడేటువంటి ఆచర్య and showing forth God's salvation represents a joyful and exuberant expression of faith. దేవుని రక్షణను ప్రకటించడం అనేది మన విశ్వాసం గురించి ఎంతో సంతోషంగా ఉత్సాహంగా మన వారికి తెలియపరిచేది. Singing is often used as a symbol of praise and adoration. పాటలు పాడటం అనేది అనేక పర్యాయాలు ఆయనను స్తుతించి ఆయనను ఘనపరిచే దానికి సూచిస్తాం. So in this verse it serves as a powerful way to honor God and declare his greatness. ఈ వచనంలో దేవుణ్ణి మనం ఘనపరుస్తూ ఆయన యొక్క పరాక్రమ క్రియలను బయలుపరిచేవిగా మనకు కనబడుతుంది. Additionally, the concept of salvation holds deep symbolic significance. ఇంకా అదనంగా చూస్తే దేవుని యొక్క ఈ రక్షణ కార్యం అనేది ఒక సూచనగా మనకు It కనబడుతుంది. represents God's deliverance and redemption for his people. దేవుడు తన ప్రజల కొరకు అంటే విడుదల విమోచన కార్యం కనబడుతుంది. By proclaiming his salvation, ఆయన రక్షణను ప్రకటించడం ద్వారా believers acknowledge God's power to save and his role as the source of hope and restoration. విశ్వాసులు దేవుని యొక్క శక్తి మనల్ని రక్షించేటువంటి శక్తిగా ఒక నిరీక్షణ కలిగించేదిగా చూస్తున్నారు. Overall, 1 Chronicles 16:23 from King James Version is a powerful call to universal worship. అన్నిటికంటే మించి మొదటి దినవృత్తాంతం గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం కింగ్ జేమ్స్ వర్షన్ ప్రకారంగా సర్వజనులు భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా దేవుని ఆరాధించాలి అని జ్ఞాపకం And చేస్తారు. also it is the proclamation of God's salvation. అంతేకాకుండా దేవుని యొక్క రక్షణను ప్రకటించే దాని గురించి కూడా జ్ఞాపకం And it చేస్తారు. is a joyous expression of faith. ఇది విశ్వాసానికి సంబంధించి సంతోషకరమైనటువంటి వ్యక్తీకరణ కనబడుతుంది. As believers reflect on this verse when we study, విశ్వాసులంగా ఈ మాట వచనాన్ని మనం చదువుతుండగా they are reminded of their responsibility to worship and praise God with joy, సంతోషంతో దేవుని స్తుతించి దేవుని ఆరాధించేటువంటి ఆ బాధ్యతని జ్ఞాపకం and చేస్తుంది. also to proclaim his salvation daily, అనుదినం ఆయన రక్షణను ప్రకటించేది కూడా బాధ్యతగా and to జ్ఞాపకం embrace చేస్తుంది. the inclusive nature of his love and grace. దేవుని యొక్క ప్రేమ కృప కలిగినటువంటి ఆ స్వభావాన్ని మనం సంతరించుకోవాలిగా. Therefore may God help us to obey these instructions and be his worshippers as well as his witnesses. కాబట్టి ఈ సూచనలకు మనము లోబడుతూ ఆయనను మనం ఆరాధిస్తూ ఆయనకు సాక్షులుగా జీవించలాగిన సహాయపడును గాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, what wonderful instructions are here, O Lord, from the song of David. దావీదు యొక్క కీర్తనల నుండి ఎంత అద్భుతమైనటువంటి సూచనలు ఇవ్వబడ్డాయి. These verses are written in the word of God time and again. ఈ వచనాలు దేవుని వాక్యంలో పదే పదే రాయబడి ఉన్నాయి. As born again children of God, తిరిగి జన్మించినటువంటి దేవుని యొక్క పిల్లలముగా Lord, we must worship you regularly. దేవా మేము తరచుగా మిమ్మల్ని ఆరాధించే వారంగా And ఉందముగా. also through our witness we have to proclaim thy salvation మా regularly. సాక్ష్యం ద్వారా మీ రక్షణని అనుదినము మేము ప్రకటించే వారముగా ఉందముగా. Lord, make us, O Lord, continual worshippers and witnesses. ఎడతెగక మిమ్మల్ని ఆరాధిస్తూ మీకు సాక్షులుగా ఉండువారుగా చేయండి. Lead us throughout this day. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని We నడిపించండి. do pray in the all-worthy name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క యోగ్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.